థ్యాంక్ యూ. ఎన్ని రోజుల నుంచినో నాకు మనసులో ఈ బాధ ఉంటానండి. ఏంది ఇట్లా పొట్టుబట్టలు వేసుకొని యూతనంతా పాపం నాశనం చేస్తానని నాకు ఏడుపు వస్తుందండి. నిజంగా యూత్ నాశనం చేస్తానని అనుకునేదాన్ని. అప్పుడు తిట్టుకునేదాన్ని. జబర్దస్త్ చూసినప్పుడు నేను తిట్టుకునేదాన్ని దాన్ని, యోగి అనసూయని. అది శివాజీ గారు చెప్పిన చూడండి 2 మాటలు, ఆ 2 మాటలు చూడండి, తప్పే లేదని చెప్పేదాంట్లో. నేను మనసులో అనుకునేదాన్ని, నేను ఈ దొంగ ముందులకి ఇంకేం పని లేదా, ఇట్లా వేసుకొస్తారు, ఈ మొత్తం నాశనం చేస్తానని అనుకునేదాన్ని నేను. ఇది ఇప్పుడు నాకు మీ నుంచి ఇదైతుందండి నిజంగా. సింహంలాగా వచ్చేస్తున్నారు, సింహంలాగా బాగా. యుద్ధంలో సంఘంలో శంకులు ఊదినట్లు శంకు ఊదినారు మీరు. ఈ సమరాన్ని మీరు నిలపకూడదు, ముందుకు తోసుకొని పోవాలి మీరు, ఈ దీంట్లో జయించాలి మీరు. థ్యాంక్ యూ అమ్మగారు. తమిళనాడు ఎక్కడమ్మా మీరు? తమిళనాడు వసూలు ఉన్నానండి నేను. నాది వచ్చి ఆంధ్రానే, నేను రాయలసీమ. నేను అనంతపూర్ నాది. నేను ఎన్ని రోజులుగానో నేను బాధపడేదాన్ని. నాకు మీ నంబర్ చిక్కింది, నాకు చాలా సంతోషమైంది. మీరు చెప్పినారు చూడండి నిన్న, ఆ నంబర్ చూసి నాకు చాలా సంతోషమైంది. ఇది రావాలా, బయట రావాలా, ఇంకా మీరు 10 ఏళ్ళ ముందు వచ్చిండాల్సిందండి మీరు. ఇంకా ప్రపంచం ఎంతో బాగుపడేదేమో అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ అమ్మ. తప్పకుండా. నిజంగానే ఎందుకు ఆ పక్కలో వాళ్ళు పెట్టుకుంటారు మీరు ఆ శర్మానాన్ని? అదే తిట్టాను కదమ్మా, ఇంకా వెళ్ళట్లేదులేండి. అట్లాంటి వాళ్ళని మనం కూడా కోఆపరేషన్ చెయ్యము. ఇంకా చెప్పాము, వాడు కూడా రావట్లేదు. ఇంకా సో మేము కూడా అదే చెప్పాము. పురోహితుడు వాడు, పురానికి ఈతం కూడేవాడు వాడు. ఏం మాటలు మాట్లాడితే సెలబ్రిటీ అయితే మానం దానికి లేదా? అదే మేడం గారు, సెలబ్రిటీ లేదా? ఓకే అమ్మ, మనం అట్లాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయొద్దు. తప్పకుండా